ఈరోజు ఫ్రైడే కావడంతో పూజ అయితే ఇలా చేసుకున్నానండి. చూడండి, నా రూమ్లో పూజ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మంచి కమ్మనైన పలావ్ అయితే చేసుకుందాం టిఫిన్కి అండ్ లంచ్ బాక్స్కి. సరే ఫ్రెండ్స్, టుడే క్లైమాక్స్ చూడండి బెంగళూరుది. సన్ రైజ్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కాఫీ తాగుతున్నా ఫ్రెండ్స్. కాఫీ తాగుతూ వెజిటేబుల్స్ పలావ్ కావాల్సిన ఐటమ్స్ ఏమో చూసేద్దాం. సరేనా ఫ్రెండ్స్? ఏమైనా కానీ మార్నింగ్ అయితే కాఫీ చుక్క పడాల్సిందే. చాలా మంది కాఫీ తాగే అలవాటు ఉంటుంది ఫ్రెండ్స్. అందులో నేను ఒక్కరిని. నాకు చిన్నప్పటి నుండి అలవాటు చేసేసినారు. సరే ఫ్రెండ్స్, నా సోది మీకెందుకు కానీ వెజిటేబుల్ పలావ్ కాల్చిన పదార్థాలు అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్స్, జీడిపప్పులు, చెక్క, అనాసి పువ్వ, మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, టమోటో సిరప్ అండ్ వెజిటేబుల్ ఆలుగడ్డ, బీట్రూట్, క్యారెట్, మళ్ళీ బీన్సు, ఇది నూకోలుగడ్డ. ఇంకా మీ దగ్గర ఉంటే బఠానీలు కానీ పచ్చి బఠానీలు వేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మిక్సీ వేసుకున్నా ఫ్రెండ్స్. లెట్స్ గో, పలావ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా సరే బాండ్లు అయితే పెట్టేసుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం. చాలు ఫ్రెండ్స్, ఆయిల్ వీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మరాఠీ పువ్వు అవన్నీ వేసేసుకుందాం. బాగా వాటిని గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు కలబెట్టుకుందాం. కొద్దిగా నెయ్యి వేద్దాం ఫ్రెండ్స్. టీఆర్బి నెయ్యి. బాగా స్మెల్ వస్తుంది, అందుకని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. మీరేం తప్పుగా అనుకోవద్దండి, చేత్తో వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు నాకైతే ఒక డబ్బాకు ఉంటుంది. కొద్దిగా తీసుకొని వేసుకుంటా. ప్రతి ఒక్క దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాం. ఎర్రగడ్డలు అయితే బాగా వేగిపోయినాయి. మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకుందాం. ఇది పచ్చివాసన పోవాలి ఫ్రెండ్స్. గ్రీన్గా వస్తుంది ఫ్రెండ్స్ నా పలావ్. నాకు ఇష్టం అలా గ్రీన్గా తినాలంటే. జీడిపప్పులు కూడా వేసేసిన, మీకు చెప్పలేదు, స్కిప్ అయిపోయినా. అదిగో బాగా పుదీనా, కొత్తిమీర, మిరపకాయ అయితే బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తున్నాం. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ. ఇది బాగా వేగల్లా. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్, బాగా తొందరగా మగ్గిపోతాయి. సాల్ట్ ఫుల్ మిక్స్.
నువ్వు కొద్దిగా పసుపు పొడి వేసుకుందాం, కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుందాం. బాగా కలిపెట్టుకుందాం. ఫుల్ మిక్స్ అయిపోయేలాగా పౌడర్స్ అన్నీ. టమాటో సిరప్ అయితే లాస్ట్తో వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా టమాటో సిరప్లో, అందుకే. టమాటో సిరప్ అయితే వేసేద్దాం. మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయినాయి. వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయినాయి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. బీట్రూట్ వేయడం వల్ల కొద్దిగా కలర్ అయితే రెడ్ కలర్ లెక్క వచ్చింది. యాక్చువల్లీ బీట్రూట్ వేస్తారు, వేయరు. నాకైతే ఇష్టం, ఎందుకంటే బాగా రెడ్గా ఉంటుంది. తినడానికి బీట్రూట్ ఆరోగ్యానికి మంచిది. వెజిటేబుల్స్ అన్నీ ఆరోగ్యానికి మంచిదేలే, మీరు తప్పక. బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇట్లకైతే నానబెట్టిన రైస్ వేసుకుందాం. 1 అవర్ పాటు నానబెట్టిన రైస్ అయితే వేసేసుకున్నా. ఇప్పుడు వాటిని కొద్దిసేపు వేడి చేద్దాం. ఈ బౌల్లోకి అయితే పలావ్ అయితే తీసేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకంతే ఫ్రెండ్స్, మూత పెట్టేసి పలావ్ అయితే అయిపోయినాక చూద్దాం. ఫ్రెండ్స్, పలావ్ అయితే ఎంత బాగా వచ్చిందో. వావ్. చూడండి ఫ్రెండ్స్, కలరు పెరుగుతో ఇలా వేసుకొని పెరుగుతో ఇలా కలుపుకో. సూపర్ టేస్ట్. జీడిపప్పు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. పలావ్ అయితే చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది.